ఆదిలాబాద్ నియోజకవర్గంలో కుట్రలకు కేరాఫ్ అయిన ఎమ్మెల్యే జోగురామన్న బరి తెగించారు. ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డిని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక కుట్రల రాజకీయాన్ని మొదలుపెట్టాడు. కోవట్టు మహిళా నాయకురాలతో కుమ్మక్కై అక్రమ కేసుల కుట్రలకు తెరలేపాడు. తెర వెనుక జరిగిందేమిటో తెలియదు కానీ కేసుల పేరుతో కుట్రలు చేయడం ప్రకంపనలు సృష్టించింది. బీజేపీ శ్రేణులంతా జోగురామన్న తీరును తీవ్రంగా ఖండించారు. ఎన్ని కుట్రలు చేసినా కంది శ్రీనివాసరెడ్డిని ప్రజలతో వేరు చేయలేరని తేల్చి చెప్పారు. కంది ఇంట కన్నా బిడ్డ ఆదిలాబాదు ముద్దు బిడ్డ, కంది ఇంట కన్నా బిడ్డ ఆదిలాబాదు ముద్దు బిడ్డ. అన్నే మనకు అండా దండ ఉందామంట తోడు నీడా, అన్నే మనకు అండా దండ ఉందామంట తోడు నీడా. దండులోన అర్రరే దండులోన జెండ బడతమే మా సీనన్న గుండెల్లో దాసుకుంటమే శ్రీనివాసన్న. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి పేరు మారుమ్రోగుతోంది. సేవా కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఆయన చెరగని స్థానం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి అధికార పార్టీ వారికి ఒత్తాసు పలికే నేతలకు తమ భవిష్యత్తు అర్థమైనట్లుంది. ఏం చేసినా తమ ఓటమి ఖాయమని వారికి అర్థమైపోయినట్లుంది. అందుకే ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఆశాకిరణం కంది శ్రీనివాసరెడ్డిని ఆపేందుకు కుట్రలకు తెగబడుతున్నారు. వారి ఎజెండా ఒక్కటే, ఏం చేసైనా కంది శ్రీనివాసరెడ్డిపై బురద జొల్లాలి, ఏం చేసైనా కంది శ్రీనివాసరెడ్డికి బ్రేకులు వేయాలన్నదే అతని ఆలోచన. ఎంతసేపు అతనికి ఇవే కన్నింగ్ ఆలోచన. కంది శ్రీనివాసరెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి, ఎంత నిజానికైనా దిగజారడానికి అతను సిద్ధం. జోగురామన్నకు ఉన్న వక్ర బుద్ధి మరోసారి బయటపడింది. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిక్కు దేతుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిక్కు దేతుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నీకు చేర్చుతాడురో. కంది శ్రీనివాసరెడ్డి వైపే ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలంతా ఉండటంతో అక్కడి అధికార పార్టీ నేతలకు నిద్ర కరువైంది. అంతే, ఓ కోవట్టు నాయకురాలతో చేతులు కలిపారు. ఇద్దరు ఒక్కటయ్యారు. లేనిపోని అబద్ధాలు సృష్టించి పోలీసులు ఆశ్రయించారు. తెర వెనక ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారేసరికి కంది శ్రీనివాసరెడ్డిపై ఆదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం ప్రకంపనలు సృష్టించింది. కంది శ్రీనివాసరెడ్డి అనుచరులపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ లో కంది శ్రీనివాసరెడ్డి పేరును కూడా పోలీసులు ప్రస్తావించారు. అంతేకాదు అసోసియేట్ ఆఫ్ కంది శ్రీనివాసరెడ్డి అని కూడా పేర్కొనడం పైన న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిక్కు దేతుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిక్కు దేతుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నీకు చేర్చుతాడురో. కంది శ్రీనివాసరెడ్డిపై జరుగుతున్న ఈ కుట్రలు ప్రజలందరికీ అర్థమయ్యాయి. దీంతో ప్రజలంతా కంది శ్రీనివాసరెడ్డికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అధికార పార్టీ తరఫున జోగురామన్న డ్రామాలన్నీ అందరికీ తెలుసునని స్పష్టం చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన కంది శ్రీనివాసరెడ్డికి జరిగే నష్టమేమీ లేదని జనమంతా తేల్చి చెబుతున్నారు. కంది శ్రీనివాసరెడ్డి మేలిమి బంగారం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా కంది శ్రీనివాసరెడ్డికి ఇంచు మందం కూడా నష్టం జరగదని తేల్చి చెబుతున్నారు. మనిషి రూపమై మా ముంగిట నిలిచేరా, మా గుండెలు గెలిచేరా. మనిషి మనిషినే మేలు కొలుపుతూ మార్గాన్ని చూపెనుగా, మా దైవము నీవేగా. కుట్ర బ్యాచ్ నేతలను బీజేపీ శ్రేణులంతా కడిగి పారేశారు. అధికార పార్టీ నేత కోవట్టు నాయకురాలి కుట్రలు సాగవని హెచ్చరించారు. కంది శ్రీనివాసరెడ్డిని ప్రజల నుంచి వేరు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా కంది శ్రీనివాసరెడ్డిని బెదిరించలేరని బీజేపీ నేత ప్రవీణ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ప్రజానాయకుడు కంది శ్రీనివాసరెడ్డిపై కుట్రలు సహించేది లేదని కూడా కుండ బద్దలు కొట్టి చెప్పారు. కుట్రలకు మూతోడు జవాబు చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. కేసులు పెట్టినా జైలుకు పంపినా కంది శ్రీనివాసరెడ్డి పోరాటం ఆగదని బీజేపీ నేత సోనిరావు తేల్చి చెప్పారు. బీజేపీ శ్రేణులంతా కంది శ్రీనివాసరెడ్డి వెన్నంటి ఉంటారని స్పష్టం చేశారు. అటు ఎవరెన్ని కుట్రలు చేసినా ఆదిలాబాద్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి ఒక కేసు విషయంలో
1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తర్వాత ఇరు వర్గాలకు పిలవడం ఉంటుంది. ఇద్దరిని పిలిచి మరి ఎట్లా జరిగింది ఎట్లా లేదనేది ఇది పోలీస్ స్టేషన్ లో ఇది సాధారణంగా ఏదో కాంప్రమైజ్ మరి ఎక్కువ అయితే కేసు పెట్టడం జరుగుతుంది. మరి ఇందులో కంది శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక 20 మంది పనిచేస్తారు. ఆ 20 మందిలో ఆయన దగ్గర పని చేస్తున్నాడు, ఈయన దగ్గర పని చేస్తున్నాడు, ఆయన కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? నేను తప్పు చేసిన, నా కేసు పెట్టు, మరి నా మీద కేసు పెట్టాలి కానీ ఇంకో పలానా శంకర్ సన్న బాబురావు ఇట్లా పెట్టు కేసు. ఇంకో కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నాడు అంటే ఇటువంటి ఈ రాజకీయ ఎత్తుగడలు మీ రాజకీయ ఎత్తుగడలు సాగవు. ఎందుకంటే కంది శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి ఓర్వలేకనే మీరు ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఎందుకు ఇంట్లో మీకు ఏమైనా మరి అధికార పార్టీతో ఏమైనటువంటి మీకు ఏమైనా ఉన్నాయా? చర్చలు జరిగి ఏమైనా కేసు పెట్టాలని ఒత్తిడిగిస్తున్నదా? మరి రాత్రి ఎట్లా పెడతారండి కేసు? అర్థం కాదు. అక్కడి కుట్రలు చేసే నేతల ఆదేశాల మేరకే కంది శ్రీనివాస్ రెడ్డి అనుచరులపై తప్పుడు కేసులు నమోదయ్యాయని రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ మండిపడ్డారు. కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా ఎదుర్కోవడం చేతకాక మహిళా కోవట్టు నాయకురాలతో కలిసి జోగురామన్న కుట్రలు చేస్తున్నాడంటూ జీవి రమణ దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆదిలాబాద్ ప్రజల హృదయాల నుంచి కంది శ్రీనివాస్ రెడ్డిని దూరం చేయలేరని జీవి రమణ తెలిపారు. రోజు అనేక మంది పేద ప్రజలకు అన్నం పెడుతున్న కంది శ్రీనన్న మీద ఇలాంటి అబండాలు వేయడం అనేది చాలా అన్యాయకరం. ఎంతో మందికి సేవ చేస్తున్నాడు, ఎంతో మందికి అన్నదానాలు, ఎంతో మందికి అంబులెన్స్ సేవలు, ఎంతో మందికి డబ్బుల రూపంలో సాయం చేస్తున్నాడు. ఎక్కడ పేద ప్రజలు కనబడితే అక్కడ కంది శ్రీనన్న నిలబడతా ఉన్నాడు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ని సంవత్సరాల ఈ పాలనలో ఆదిలాబాద్ జిల్లాలో కొంత మార్పు కూడా రాలేదు. ఇన్ని నాయకులను చూసినాం, ఇంతమంది ఎమ్మెల్యేలు మారిండు, కానీ కంది సీనన్న వచ్చిన ఈ కొంత సమయంలోనే ఆదిలాబాద్ లో ఒక కొత్త మార్పు అనేది మొదలైంది. ఆదిలాబాద్ ప్రజలందరూ ఒకటే గమనించుకోవాలి. మరి న్యాయంగా ఎవరు ఉన్నారు, అన్యాయంగా ఎవరు ఉన్నారు, నిజాయితీగా ఎవరు ఉన్నారు, అవినీతి పరులు ఎవరు ఉన్నారు అని చెప్తా ఉన్నా. మీకు నిజంగా దమ్ముంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించండి. అది చేయాలని మీరే కొడతారు, మీరే మమ్మల్ని రెచ్చగొడతారు, మీరే అన్ని చేసి మన తర్వాత మీరే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు. ఒకటే చెప్తున్నా, కొట్టింది ఒకళ్ళు అయితే అన్యాయం చేసి నేను అడుగుతా ఉన్నా, చేసింది మేము కాబట్టి మా మీద ఉన్న రెస్పాన్స్ తీసుకోవాలి. కానీ ఎలాంటి సంబంధం లేని అన్న మీద మీరు కేసులు పెట్టి మేము అంటే అన్నని ఏదో బ్లేమ్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నా కదా. ఒకటి మాత్రం చెప్తున్నా, నిజాయితీ పరుని ఎవరు ఆపలేరు. ప్రజలందరూ ఆదిలాబాద్ జిల్లాలో మార్పు మొదలైంది. అన్న మీద ఈగ వాడిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ తిరుగుబాటు మొదలు చేస్తాం, పెద్ద ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి మనకు దొరకడు కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని రక్షించుకోవాల్సిన అవసరం. మీరు అధికార మదంతో అధికారంలో ఉన్నారని చెప్పి ఏదైనా చేయగలుగుతారని అనుకుంటున్నారేమో, కానీ ఒకటి చెప్తున్నా, అధికారం లేకపోయినా మాకు ప్రజల అండా ఉంది. కంది శ్రీనన్న వెనుక ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజల అండా ఉంది. కాబట్టి కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో అశేషమైన ఆదరణ ఉంది. అక్కడ చీప్ పాలిటిక్స్ చేసే నేతలు ఎవరో కొన్ని గ్రామాల ప్రజలకు ఇప్పటి వరకు తెలియదు. కానీ కంది శ్రీనివాస్ రెడ్డి అంటే తెలియని ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు లేరంటే అతిశయోక్తి కాదు. అంతటి బలమైన నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేవనే చెప్పాలి. కంది శ్రీనివాస్ రెడ్డిపై వారు చేస్తున్న కుట్రల రాజకీయమే అందుకు నిదర్శనం. ఎప్పటికైనా కుట్రలు నేతలు పద్ధతి మార్చుకోవాలి. కుట్ర రాజకీయాల్ని కట్టిపెట్టి ప్రజాక్షేత్రంలో శ్రీనివాస్ రెడ్డిని ఎదుర్కోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ లో రాజకీయాలు ఎట్లున్నాయో ఇలా ప్రజలకు తెలుసు. ఇలా శ్రీనివాస్ రెడ్డి గారు ఆదిలాబాద్ వచ్చిన నుంచి ఇలా ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి వచ్చిన నుంచి ఇలా అంబులెన్స్ సేవలు గానీ, ఫౌండేషన్ సేవలే గానీ, ఇలా అన్నదానమే గానీ, ఇలా ప్రతి ఒక్కళ్ళకు ఆర్థిక సాయమే గానీ ప్రతిదీ ఇలా చేస్తున్నాడు. ఇలా ఎక్కడ చూసినా ఎవరు చూసినా శ్రీనివాస్ రెడ్డి సీనన్న అంటాడు. మరి ఇలా నచ్చిన నుంచి ఇలా కొందరు వ్యక్తులకు ఏమైందంటే కొన్ని దొంగ రాజకీయాలు చేస్తున్నాడు. ఆ వ్యక్తి మీద ఏదో చేయాలా, ఏదో కుట్రాలు చేయాలా, కుతంత్రాలు చేయాలని అంటున్నాడు. కానీ అది తప్పు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో మేమే రాజకీయం చేస్తాం, మేమే చేస్తాం అనేది అలా అనుకున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో మొనగాడు దిగిండు. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, వీళ్ళు ఏ కేసులు పెట్టినా మేము దానికి ఎదుర్కొందుకు రెడీగా ఉన్నాం. కంది శ్రీనివాస్ రెడ్డి లాంటి ప్రజానాయకులపైన కేసులు పెట్టినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. కుసులు బెదిరింపులు చేసినంత మాత్రాన కంది శ్రీనివాస్ రెడ్డి రెచ్చిపోయే రకం కూడా కాదు. ప్రజలే ఆయన బలం. ప్రజల కోసం కేసులు కాదు కదా, ఇంకా ఇలాంటి ఎన్ని కుట్రలు ఎదుర్కోవడానికైనా కంది శ్రీనివాస్ రెడ్డి సిద్ధం. అందుకే ప్రజల నాడి తెలిసిన ఈ నాయకుడిని వదులుకోవడానికి ఆదిలాబాదు ప్రజలెవరూ సిద్ధంగా లేరు. ఎన్ని కుట్రలు చేసినా, బెదిరింపులకు దిగిన కంది శ్రీనివాస్ రెడ్డి వెంటే ఉంటామని అన్ని వర్గాల జనం తేల్చి చెబుతున్నారు. కంది ఇంట కన్నా బిడ్డ ఆదిలాబాదు ముద్దు బిడ్డ, కంది ఇంట కన్నా బిడ్డ ఆదిలాబాదు ముద్దు బిడ్డ. అన్నే మనకు అండా దండ ఉందామంట తోడు నీడా, అన్నే మనకు అండా దండ ఉందామంట